ఆషాఢ మాసంలో గురువు గారికి పూజించడం, శ్రావణ మాసంలో శ్రవణం అంటే వినటం కదా, గురువులు చెప్పింది వినాలి. శిష్యులని తయారు చేయాలండి. ఒక వేదం చదువుకున్న పండితులు శిష్యులకి ఎవరికీ చెప్పలేదు. అందువల్ల మరుజన్మలో ఒక మామిడి చెట్టుగా పుట్టాడు. అది కూడా ఇళ్లలో కాదు, దేవాలయంలో కాదు, ఎక్కడో అరణ్యంలో పుట్టాడు. ఆయన బ్రాహ్మణోత్తముడు, వేద పండితుడు, ఎవరికి చెప్పనందువలన మరుజన్మలో మామిడి చెట్టుగా పుట్టాడు. ఆ ఫలాలు కోసేవాళ్ళు లేరు, తినేవాళ్ళు లేరు. అదేవిధంగా సంగీతం నేర్చుకున్నటువంటి ఒక టీచర్ గారు ఉన్నారు. తన భర్త ముందు కూడా పాడలేదు, దేవుడి ముందు కూడా పాడలేదు. ఆమె మరుజన్మలో మల్లెపూ చెట్టుగా పుట్టింది. దేవాలయంలో ఉంటే దేవుడికి పూజించవచ్చు పుష్పాలతో, ఇంట్లో అయితే అమ్మలు తల్లులు పెట్టుకుంటారు. అట్లా కాదు, ఆమె కూడా అరణ్యంలో ఉద్భవించింది. కనుక మనకి దగ్గర ఉన్నటువంటి విద్యని చెప్పాలి. అలా చెప్పినట్లయితే